మాన్సూన్ టూర్ మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణల జరిగిన ప్రదేశాలపై ఆ తొలగింపుపై సర్వేనైతే ముమ్మరం చేసింది. నిన్న ఒక్కరోజే దాదాపు 12 ఇళ్లను ఖాళీ చేయించారు హైడ్రా అధికారులు. సర్వే చేసిన ఇళ్లపై నెంబర్లేసి కూల్చివేతలకు సిద్ధం చేస్తున్నారు. ఇక హైడ్రా అధికారుల తీరుపై మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంచు కూడా కదిలే ప్రసక్తి లేదని వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి నుండి తెలుసుకుందాం. కిరణ్ భూపతి, చెప్పండి, ఆల్రెడీ మార్క్ చేసి ఉంచుతున్నారు. ఇక మూసీ పరివాహక ప్రాంతంలో వాళ్ళని డబుల్ బెడ్రూమ్లోకి షిఫ్ట్ చేస్తామంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. బట్ గ్రౌండ్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా హరి, ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలన్నింటినీ కూడా తొలగించాలని కూడా ఇప్పటికే హైడ్రా నిర్ణయించింది. నిన్న దాదాపు 30 చోట్ల కూడా సర్వే చేపట్టినటువంటి నేపథ్యంలో కొన్ని ఇండ్లకు కూడా మార్కింగ్ ఇవ్వడం జరిగింది. అందులో 12 ఇండ్లను ఖాళీ చేసి ఏదైతే ప్రస్తుతం వనస్థలిపురంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వాళ్ళను షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ లక్షలు పెట్టి కొనుక్కొని ఉన్నటువంటి ఇండ్లను మమ్మల్ని ఖాళీ చేయడం ఎంతవరకు సమంజసం? ఇక ముందుపై ఆక్రమణలు జరగకుండా చూసుకోవాలి. ఇప్పటికి ఉన్నటువంటి సిచ్యువేషన్లో చాలా వరకు కూడా పోలీస్ అధికారులను కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, పూర్తిస్థాయి హైడ్రా అధికారులంతా కూడా సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చైతన్యపూర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో, ఇప్పటికే మూసీకి ఆనుకొని దాదాపు భవన నిర్మాణాల వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మూసీ కుంచుకుపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఇండ్లన్నింటి కూడా ప్రస్తుతానికి అయితే మార్కింగ్ ఇచ్చిన తర్వాత వాటి అన్నింటినీ కూడా కూల్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం అయితే పోలీసులు పెద్ద ఎత్తున ఇటు చైతన్యపూర్లో ఉన్నటువంటి కొత్తపేటలో మోహరించడం జరిగింది. న్యూ మారుతి నగర్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈ ఇండ్ల నిర్మాణాలను కూడా ఇప్పటికే కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నాయి. ఆ కుడి చేతి వైపు ఉన్నటువంటి ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. దాన్ని కూడా కూల్చేందుకు అధికారులు కూడా సిద్ధమయ్యారు. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా డబుల్ పునరావాస కేంద్రాలు కూడా కల్పిస్తాము, అక్కడ ఖచ్చితంగా మీరు వెళ్ళిపోవాలంటూ కూడా దాదాపు నిన్న 12 ఇండ్లను కూడా ఖాళీ చేసినటువంటి నేపథ్యంలో సుమారు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురయ్యి గతంలో ఉన్నటువంటి మూసీ ఎంత మేర ఉంది, ప్రస్తుతం ఎంత మేర ఉందనే దానిపైన కూడా లెక్కలు తేల్చిన తర్వాత ఖచ్చితంగా ఉన్నటువంటి లింకులు ఏవైతే ఉన్నాయో ఆ ఇండ్లన్నింటికి కూడా పూర్తిగా మార్కింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. లక్షలు పెట్టి మేము రూపాయి కూడబెట్టి కట్టుకున్నటువంటి ఇండ్లను ఏ విధంగా కూలుస్తారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్లేదైతే లేదు, వచ్చినటువంటి అధికారులను కూడా అడ్డుకుంటామని చెప్తున్నారు. మరోవైపు ఇటు ఎడమ చేతి వైపు ఉన్నటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇప్పటికే మార్కింగ్. చెప్పండి హరి. కిరణ్ భూపతి, అయితే గతంలో ఆల్రెడీ కట్టుకున్న ఇళ్ళు ఏళ్ల నుంచి అక్కడ ఉంటున్న వాళ్ళని మినహాయింపు చేస్తాం అనేది ఒకటి వినిపించింది. అది అమలు చేస్తున్నారా లేదని తెలియని పరిస్థితి. ప్రస్తుతం మీరు చూపిస్తున్న ఇళ్లను చూస్తే కనుక అది చాలా అంటే ఖరీదైన ఇళ్ళగా అయితే కనిపిస్తోంది. మరి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలోకి షిఫ్ట్ చేయడానికి ఏ రకంగా సుముఖం వ్యక్తం చేసే అవకాశం ఏదైనా ఉందా? వాళ్ళ అభ్యంతరాలు ఏమైనా వ్యక్తం చేస్తున్నారా? దీనిపై పునరాలోచన ఏదైనా కనిపిస్తుందా ప్రభుత్వం నుంచి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇండ్లకు సంబంధించినటువంటి చాలా ఖరీదైనటువంటి ఇండ్లు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు చాలా ఇరుకుగా ఉన్నాయి. అక్కడ మీరుంటారా, మీ కుటుంబం ఉంటుందా అంటూ కూడా కొంతమంది నిన్న ప్రశ్నించడం జరిగింది. ఈ పునరావాస కేంద్రాల్లో మీకు వెళ్ళటానికి మేము సిద్ధంగా లేము, మా ఇండ్లను కూల్చకూడదంటూ కూడా చెప్పారు. కానీ ఉన్నటువంటి నివాసాలు ఏవైతే వాటన్నింటినీ కూడా కూల్చమని కూడా చెప్పారు. కానీ ఈ 15 రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో హైదరాబాద్లో ఉన్నటువంటి సిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంత భయాందోళనకైతే గురవుతూ ఉన్నారు. ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం ఎదురు చేస్తున్నారు. వాళ్ళ నుంచి ఎలాంటి ప్రతిఘటన వస్తుంది, అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం ప్రస్తుతం వేచి చూడాలి హరి. ఆల్రైట్.